ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఉన్నతమైన నామములు మీ అందరు కూడా హృదయపూర్వకమైన వందనాలండి. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన 7 మాటల్లో మనము 4 మాటలు మనం చూసుకొని ఉన్నాము. 4 మాటలు కూడా మనం ధ్యానం చేసుకున్నాము. ఇప్పుడు మనము 5వ మాటగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన మాటను మనము ధ్యానం చేద్దాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కలువలోని మొదటిగా పలికిన మాట అక్కడున్న ప్రజలను క్షమించమని చెప్పి, లోకంలో ఉన్న పాపులందరినీ క్షమించమని తండ్రిని విజ్ఞాపనం చేస్తున్నట్టు మనం చూసాము. రెండవది మాటగా మనము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఒక దొంగ పరలోక రాజ్యానికి చేరడానికి అనుమతి ఇచ్చినట్లు మనం చూసాము. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయిన మరి యొక్క బాధ్యతని ప్రియ శిష్యుడైన యోహాను గారికి అప్పచెప్పినట్లు మనం చూసాము. 4వ మాటగా యేసుక్రీస్తు ప్రభువారు కలువ శిలువలో పలికిన మాట, దేవా నన్ను ఎందుకు నీవు చేయవచ్చు అనే మాటని మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మనం 5వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనం మనం చదువుకుందామండి. చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. యేసుక్రీస్తు ప్రభువు కలువ శిలువలో ఉన్నప్పుడు ఆయన దాహం అని చెప్పి అడిగినప్పుడు అక్కడున్న ప్రజలు, అక్కడున్న సైనికులు ఆయనకు చేదు చిరకనిచ్చినట్లు మనం చూసి ఉన్నాము. ఇదే మాటను మనము యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చూసినప్పుడు, యోహాను సువార్త 19వ అధ్యాయము 28 నుంచి మనం చదివినట్లయితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేఖన నెరవేర్పు కొరకు దప్పిగొన్నానని చెప్పి ఆయన పలికినట్లు మనం చూసాము. అప్పుడు అక్కడ ఉన్న సైనికులు ఒక చేదు చిరకని ఆయనకి అందించినట్లు, ఇస్సోపును తగిలించి స్పాంజుతో అందించినట్లు మనం చూసి ఉన్నాము. మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనము ఈ మాటను మనం చూస్తామండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనము, అంతటా బోలము కలిపిన ద్రాక్ష రసము ఆయనకి ఇచ్చిరి, గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. యేసుక్రీస్తు ప్రభువారు కలువ శిలువలో ఉన్నప్పుడు ఆయనకి దాహం వేసే సమయంలోని ప్రజలు, అక్కడ ఉన్న సైనికులు యేసుక్రీస్తు ప్రభువారికి ఒక చేదునిచ్చినట్లు, ఒక ద్రాక్ష రసము చేదుతో కలిపిన ఒక ద్రాక్ష రసాన్ని ఆయనకి అందించినట్లు మనం చూసి ఉన్నాము. అయితే ఈ మాటల గురించి ఆల్రెడీ ఇంతకు మునిపే ప్రవచనముగా కీర్తనల గ్రంథము 69వ కీర్తనలోని చెప్పబడింది. 69వ కీర్తన 21వ వచనంలోని ఈ మాట ముందుగా చెప్పబడింది. ఒకసారి మనం ధ్యానం చేద్దామండి. కీర్తనల గ్రంథము, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిగా అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. ఇది ఇంతకు ముందుపై యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక కొన్ని వందల సంవత్సరాల క్రితమే కీర్తన గ్రంథంలో ఈ మాట రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే దప్పిగొన్నప్పుడు వారు చేదునిచ్చారో, అలాగే అదే మాట మనము కీర్తన గ్రంథంలో మనం చూస్తాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి ఈ చేదునిచ్చిన విషయాన్ని మనం చూసినప్పుడు, ఆయన పాపులతో ఎంచబడినట్లు, ఆయన అన్యాయస్తులతో పాటు ఉన్నట్టు మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలోని చెప్పబడింది. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి
అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనను. ఎలా అనగా మరణముందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. ఆయన మరణమగునట్లు తన ప్రాణంను ఆయన దారబోసాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించు రీతిగా ఆయన ప్రాణాన్ని ఆయన దారబోసాడు. యేసుక్రీస్తు ప్రభువారు దప్పుకున్నానన్న మాట పలకడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే కొన్ని మాటలు పలికారు. ఇంకొన్ని మాటలు ఇంకా పలకవలసి ఉన్నవి. ఇంకా పలకవలసినవి కొన్ని మాటలు ఉన్నాయి. సమాప్తమైనదని నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నానన్న మాటలు ఇంకా ఆయన పలకవలసి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలుసిలోని ఆయన దప్పికైందని చెప్పి అడిగినప్పుడు అక్కడ ఉన్న సైనికులు ఆయనకి ఛేదించినట్లు మనము చూసాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి వారు ఛేదనివ్వడం అన్నది అది వారి మంచి ఉద్దేశంతోనే వారు ఇచ్చినట్లు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా సిలువలో మరణించినప్పుడు వారికి సాధారణంగా నీళ్ళు అన్నది ఇవ్వరండి. వారు మరణించక మునిపే, సిలువ ఎక్కక మునిపే వారికి ఈ చేదుతో కలిపిన ఈ రసాన్ని, ద్రాక్ష రసాన్ని వారికి త్రాగనిస్తారు. ఎవరైనా సిలువ ఎక్కిన తర్వాత వారికి దాహం అయినప్పుడు నీళ్ళు కానీ లేదంటే ఆహారం కానీ వారికి ఎవరు. సిలువ మీద ఏ వ్యక్తి ఎక్కినప్పుడు ఆ వ్యక్తి ఆ సిలువ మీద మరణించాలి. మరణించేంత వరకు ఆ వ్యక్తిని సిలువ మీదే ఉంచుతారు. మరణించేంత వరకు ఆ వ్యక్తిని సిలువ మీద ఉంచుతారు. ఆ వ్యక్తి సిలువ మీద ఉన్నప్పుడు ఆహారం లేక నీళ్ళు లేక ఆ వ్యక్తి మరణించాలి. లేదంటే ఆకాశ పక్షులు, గ్రద్దలు, రాబందులు వచ్చి ఆ వ్యక్తిని పొడుచుకొని తినాలి. అలాగా ఆ వ్యక్తి ఆ శిలువ మీద మరణించాలి. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభు కలుసిలో ఉన్నప్పుడు దాహం అడిగినప్పుడు అక్కడ ప్రజలు, అక్కడ ఉన్న సైనికులు ఆయనకి ఈ చేతితో నింపిన ఈ ద్రాక్ష రసాన్ని ఇచ్చినట్లు మనం చూసాము. ఈ ద్రాక్ష రసం అసలు ఏమిటి అని చెప్పి మనము ఆలోచన చేసినట్లయితే, ఈ ద్రాక్ష రసము అన్నది ఎవరైనా ఈ ద్రాక్ష రసము ఏంటంటే ఇది ఎక్కువగా వాడేది నీళ్ళు లేని స్థలాల్లోని ఇది ఎక్కువగా ఈ రసాన్ని, ఈ సొల్యూషన్ని వాడతారు. ఎందుకంటే ఇది తాగిన వారికి దప్పిక అన్నది ఉండదు. అయితే ఇక్కడ అది ఎందుకు ఉందని చెప్పి మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ పస్కా పండుగ సమయం అది. సైనికులు ఇది వాడుకగా తాగే రసం ఇది ఎక్కువగా సైనికులు వాడుకగా తాగేది, ఎక్కువగా తాగే రసం ఇది. ఎందుకంటే వారు అనేక చోట్ల వారు కాపలా కాస్తూ ఉంటారు కనుక వారికి దాహం వేయకుండా ఉండడం కొరకు ఈ సొల్యూషన్ వాడతారు. ఇంకొకటి ఏంటి అంటే ఈ సొల్యూషన్ని ఎవరైనా దెబ్బలతో ఉన్నప్పుడు, ఎవరైనా దెబ్బలు తగిలి ఉన్నప్పుడు నొప్పులు భరించడానికి ఈ రసాన్ని త్రాగుతారు. అయితే ఎవరైనా సిలువ వేయబడుతున్నప్పుడు ముందుగా ఈ రసాన్ని వారికి తాగిస్తారు. ఎందుకంటే సిలువ మీద ఉన్న ఆ నొప్పి వారికి తెలియకుండా ఉండడం కొరకు ఈ రసాన్ని వారికి ఇస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు కలువలోకి ఎక్కిన తర్వాత ఆయన దాహం అని చెప్పి అడిగినప్పుడు అసలు సిలువ మీద ఉన్న వ్యక్తికి నీళ్ళు ఇవ్వకూడదు. అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఆయన దాహం అవుతుంది అనగానే ఈ సైనికులు ఆయనకి ఈ రసాన్ని, ఈ సొల్యూషన్ ఆయనకి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ నొప్పి ఆయనకి తెలియకుండా ఉండడం కొరకు ఆయనకి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అయితే వారు ఇవ్వడానికి ఇంకొక ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ఎక్కిన తర్వాత, సిలువ వేయకముందు వారికి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్న ఉద్దేశం వేరు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ఎక్కిన తర్వాత ఆయన మీద వారికి ఏర్పడిన ఆలోచన వేరు, ఉద్దేశం వేరు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ఎక్కిన తర్వాత ఆయన నీతిమంతుడని, యథార్థవంతుడని, ఆయన ఏ పాపము లేదని చెప్పి ఆ సైనికులు గ్రహించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దాహం అవుతుంది అనగానే వారు అది ఇవ్వకూడదు, వారు ఇవ్వకూడదు శిలువ మీద ఉన్న వ్యక్తికి. యేసుక్రీస్తు ప్రభువారిలో నీతి ఉందని చెప్పి వారు ఎరిగి ఆయనకు ఆ నొప్పి తెలియకుండా ఉండడం కొరకు ఈ రసాన్ని ఆయనకి ఇచ్చినట్లు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రసాన్ని మనము ఎనస్థీషియా చేస్తారు కదండి ఆపరేషన్ చేసినప్పుడు, అలా దీన్ని యూజ్ చేస్తారు. ఇది ఎనస్థీషియా లాగా ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, నొప్పితో ఉన్నప్పుడు వారికి ఇది ఒక ఎనస్థీషియాగా పనిచేస్తుంది. ఈ రసము ఏంటనంటే బోలముతోనూ
కలిపిన ఒక ద్రాక్ష రసం, ఇది బోలంతో కలిపిన ఒక ద్రాక్ష రసం. ఆ రసాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి కలుసుల మీద ఇచ్చినట్లు మనము చూసాము. అయితే యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మనం చదివినట్లయితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖన నెరవేర్పునట్లు నేను దప్పికొని ఉన్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టబడి ఉండెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టబడి ఉంది. ఆ పాత్ర ఏంటంటే ఈ సొల్యూషన్ ఎందుకు వాడతారని మనం ఇంతకుముందే మనం చెప్పుకొని ఉన్నాం. ఇది నీళ్ళు ఎక్కువ అవైలబుల్గా లేని స్థలాల్లో ఇది వాడతారు. అక్కడ సైనికులు వారు అక్కడ బస్తీ కాయాలి కాబట్టి వారికి నీళ్ళు అందుబాటులో ఉండవు కాబట్టి ఈ రసాన్ని వారు తాగుతారు. ఇంకోటి ఆ పస్కా పండుగ సందర్భంలో వారు త్రాగుతున్న వారిగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి అది దేనితో ఇచ్చినట్లు మనం చూస్తామండి, ఇస్సోపుతో ఇచ్చినట్లు మనం చూస్తాం. ఈ ఇస్సోపు మనము మొదటి పస్కా ఏదైతే ఉందో, ఇశ్రాయేలీలు ఫస్ట్ పస్కా పండుగ ఏదైతే ఉందో, ఆ పండుగప్పుడు వారు గొర్రెను వధించి దాని రక్తంలోని ఇస్సోపును ముంచి గుమ్మాలకి రాసినట్లు మనం చూసాము. తర్వాత ఇది రెండవ పస్కా. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఒక పస్కా బలిలాగా ఆయన బలి అవుతున్నారు. ఈయనకి ఇస్సోపుతోని కలిపి ఆయనకి తాగడానికి ఈ చేదు చిరకనిచ్చినట్లు, ఈ సొల్యూషన్ ఇచ్చినట్లు, ఈ మందు ఇచ్చినట్లు మనం చూసి ఉన్నాము. ఇది ఏమని మనం చెప్పుకున్నామండి, ఇది ఒక ఎనస్టేషియా లాగా పనిచేస్తుంది. ఈ మెడిసిన్ ఆయనకి ఇచ్చినట్టు మనం చూసాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన ఆ కలుసులో మరణించినప్పుడు ఆ బాధను భరించడానికి కూడా ఆయన వెనకాడలేదు. కాబట్టే ఈ సొల్యూషన్ ఆయనకి ఇచ్చినప్పుడు ఇది ఆయనకి నొప్పి తెలియకుండా ఉంటది కాబట్టి ఇచ్చారు. అయితే ఆయన దాన్ని తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. మన కొరకు ప్రాణం పెట్టడానికి, ఆ నొప్పి భరించడానికి కూడా ఆయన వెనకాడక మన కొరకు ఆ నొప్పిని ఆయన హృదయపూర్వకంగా ఆనందంగా ఆయన ఆ నొప్పిని భరించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు నొప్పిని భరించడానికి కూడా వెనకాడలేదు. ఆయన దాహం అని అడిగినప్పుడు అక్కడున్న ప్రజలు అక్కడున్న ప్రజలకి అర్థమైన ఆయనకి ఇవ్వాలన్న ఆశ పుట్టింది. ఆయనకి ఆ నొప్పి తెలియకుండా చేయాలని చెప్పి వారికి ఆశ పుట్టింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ నొప్పిని మీ కొరకు నా కొరకు భరించడానికి ఆయన ఇష్టపడ్డారు. ఆయన మీ కొరకు నా కొరకు వేదన భరించడానికి ఆయన ఇష్టపడ్డారు. అక్కడ అవకాశం ఉంది ఆ నొప్పి తెలియకుండా తీసుకోవడానికి, కానీ ఆయన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. నేటి రోజుల్లో పిల్లలు ఏదైనా తినాలని ఉందని అని అడిగారు అనుకోండి, చాలా మంది తల్లిదండ్రులు వండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు ఈరోజు మనం చూస్తే అన్నీ కూడా కొట్ల మీద దొరికేస్తున్నాయి కదండి. స్విగ్గీ, జొమాటో అని చెప్పి చాలా ఆన్లైన్ యాప్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా పిల్లలు అడిగింది ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకనంటే కష్టమైనా సరే వారు ఎందుకు ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారంటే వారి మీద ఉన్న ప్రేమను బట్టి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి ఆ కలుసులో ఆయన మరణించడానికి, శ్రమలు సహించడానికి, నిందలు భరించడానికి ఆయన ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవుణ్ణి ప్రేమించి ఆయన వలె మనము కూడా నిలబడవలసిన వారిగా ఉన్నాము. ఆయన కొరకు మనం నిలబడి అవమానాలుని ఎదుర్కొన్నామంటే, అవమానాలు నిందలు ఎదుర్కొన్నామంటే అవి మన జీవితంలోనికి ఆశీర్వాదాలను తీసుకొస్తాయి. దేవుని మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అపోస్తులు చెప్తున్నారు, యేసుక్రీస్తుని గూర్చిన నింద మాకు ఆశీర్వాదం అని చెప్పి, ఆనందం అని చెప్పి అపోస్తులు చెప్తున్నారు. ఈరోజు మనము కూడా దేవుని గూర్చిన నిందను అనుభవించడం వలన మనం ఆశీర్వదించబడతాము. దేవుని గూర్చిన నిందని మనము ఎదుర్కొనటం వలన
మనము దీవించబడతాము. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఆ కలుసులో మరణించడానికి సిద్ధపడ్డారు. ఆయన మన కొరకు ఆయన మన ఎంతగా ప్రేమిస్తున్నారంటే మన కొరకు ఆ నొప్పిని భరించడానికి కూడా ఆయన సిద్ధపడ్డారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మనల్ని ప్రేమించారో మనం కూడా ఆయన్ని అదే రీతిగా ప్రేమిద్దాం. ఆయన ఆయన మన కొరకు నిలబడ్డాడు. మనము ఆయన పరిచర్య కొరకు నిలబడదాం. మనకి దేవుడు చేసిన కార్యములను గురించి మనం అనేక మందికి సాక్ష్యం ఇద్దాం. దేవుడు మన జీవితాల్లో చేసిన ఉపకారముల గురించి మనం అనేక మందికి సాక్ష్యం ఇద్దాం. మనము దేవుని గురించి నిలబడినప్పుడు మన పక్షంగా ఆయన నిలబడి యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేసేవాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మన కొరకు అవమానాలు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారో ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి నిలబడదాం. ఆయన మన కొరకు నిలబడి దాహమైనప్పుడు వారు ఆ మందునిచ్చినప్పుడు కూడా ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఈరోజు మనము ఎందుకంటే మన గురించి ఆ నొప్పిని ఆయన భరించడానికి ఇష్టపడ్డారు. ఈరోజు మనము కూడా ఆయన గురించి నిలబడదాం. ఎన్నో అవమానాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవుని కొరకు మనం నిలబడదాము. ఆయన మన పక్షంగా నిలబడి యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.